దీంట్లో హెల్మెట్ పెట్టిన వాళ్ళు ఎవరెవరండి? పెట్టిన వాళ్ళు ఎవరెవరో మీరు పెట్టారు. నువ్వు పెట్టావా? ఇంకా మీరు హెల్మెట్ పెట్టారు కానీ మీరు క్లిప్ పెట్టుకోలేదు. పెట్టినా కానీ లాభం లేదు, అది వేరే చోట పడుతుంది. మీ తలల్ని దేనికైనా తగిలిందంటే మాత్రం జరగడానికి పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. చిన్న చిన్న వాటికి కూడా హాస్పిటల్లో లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయండి. మరి హెల్మెట్ పెట్టుకోమంటే పెట్టుకోవట్లేదు. 1000 రూపాయలు ఫైన్ కట్టడానికి రెడీ అయిపోతున్నారు. అందరూ కూడా రెడీ అవుతున్నారు. 1000 రూపాయలు హెల్మెట్ పెట్టుకోకపోతే 1000 రూపాయలు ఫైన్ అండి. కానీ తర్వాత ఏదైనా జరిగితే హాస్పిటల్కి వెళ్తే లక్షలు అక్కడ స్కానింగ్లకి వాటికి అన్నిటికీ అవుతాయి. తలకి తగిలిందంటే దెబ్బ. చిన్న చిన్న వాటికి తగిలినా కానీ అవి మళ్ళీ ఎలాగైతే ఇంత ముందు ఉంటుందో కాలు ఇరిగిపోతే మళ్ళీ అయితే అలాగ ఉండదు. మళ్ళీ డిక్కుకుంటూనే ఉండాలి. ఓల్డే అవి ఒకసారి ఇరిగిన తర్వాత అతుక్కున్నా కానీ అది ఏంటంటే రాడ్లు వేసి అతికింటారు. మీరు ఇంత ముందులో పని చేయలేరు. నిజంగా చెప్తున్నానండి, మన బాడీ చాలా సున్నితమైంది మనది. కుర్రోళ్ళు చాలామంది చూస్తూ ఉంటున్నారు. మీరు చాలా ర్యాష్ డ్రైవింగ్ వెళ్తున్నారు. ఆల్రెడీ మొన్న అక్కడ గుణదల ఎదురుగానే ర్యాష్ డ్రైవింగ్ వెళ్ళి డివైడర్ గుద్ది ఒక అబ్బాయి ఆన్ ది స్పాట్లో చనిపోయాడు. మనకి చిన్న ప్రమాదం జరిగినా కానీ చాలా పెద్ద పరిణామాలు చాలా పెద్దగా ఉంటాయి. అవి వదిలేస్తే మీ ఇంట్లో నడిపేది ఎవరో మీరు లేకపోతే మగవాళ్ళు అడుగుతున్నాను, ఆడవాళ్ళు కాదు. మీకు ఏదన్నా అయితే మీ ఇల్లు ఎలా గడుస్తుంది? ఇప్పుడు నేను మీ ప్లేస్లో ఉండి ఆలోచిస్తున్నాను. నేను మీ ఇల్లు ఎలా గడుస్తుంది? అన్నీ ఆగిపోతాయి. ట్యూషన్ ఫీజులు, పాలు బిల్లు, ఇల్లు అద్దె, కరెంటు బిల్లు అన్నీ ఆగిపోతాయి. ఎవడు తీసుకొస్తాడు సంపాదించి? ఈ రోజుల్లో సొంత అన్నదమ్ములు అమ్మ నాన్న ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవడో మిమ్మల్ని పట్టించుకోడు. మీ ఫ్యామిలీని మీరు తప్ప ఇంకెవరో పట్టించుకోరు. పిల్లలకి రెక్కలు వచ్చిన తర్వాత వాళ్ళే చూడరు పిల్లల్ని. ఆల్రెడీ కొన్ని సోషల్ మీడియాలో కూడా వస్తుంది. తల్లిదండ్రుల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించిన స్థితిలో ఉన్నారు పిల్లలు. హాస్పిటల్కి తీసుకెళ్ళి స్థితిలో ఉన్నారు. మీకు కూడా ఏమైనా ఉంటే కనుక హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ చేయించుకోండి. అయ్యే కాపాడతాయి లక్షలు దించి. అందరూ కూడా హెల్మెట్ పెట్టుకోండి. పెట్టుకోకపోతే మాత్రం చాలా దారుణంగా జరుగుతున్నాయి యాక్సిడెంట్లు. రోజు మా కళ్ళతో చూస్తున్నాం. రక్తం దానం అయిపోతుంది రోడ్డుకి, కానీ పెట్టుకోరు. ఈ పెద్ద ఆయన కలుగుతున్నారు కానీ మీరు పెట్టుకుని రాలేదు. ఎండాకాలం అయితే ప్రాణం కంటే ముఖ్యమండి. అది అలవాటు చేసుకోండి. ఒక్కసారి అలవాటు చేసుకోండి. లోకల్ కాదు, ఇప్పుడు ఇందాక చెప్పాను ఆయనకి, ఇదే జంక్షన్లో జరిగింది. లోకలే మందు తాగేవాళ్ళు, గంజాయి తాగేవాళ్ళు, వాళ్ళు ఎలా గుర్తించాలి? అయినా మేము డ్రంక్ అండ్ డ్రైవ్లు పెడుతున్నాం, అన్ని టెస్టులు చేస్తున్నాం, గంజాయి తాగేవాళ్ళకి టెస్టులు చేసి, కానీ ఇంకా ఉన్నాయి. మీరు 30 స్పీడ్లోనే వెళ్తున్నాను సార్, నేను 20 స్పీడ్లో వెళ్తున్నాను, నాకేం జరగదు అనుకోకండి. అవతలోడు కూడా కరెక్ట్గానే ఉండాలి కదా. రోడ్డు మీదకి వచ్చి ప్రతి ఊడు కరెక్ట్గా ఉండాలి. అప్పుడే మనం సేఫ్గా ఇంటికి వెళ్ళగలం. అయినా సరే సేఫ్గా ఇంట్లోకి వెళ్ళబోతున్నాం. ఒక ఆవిడ శారదా జంక్షన్ దాటిన తర్వాత కారుని తప్పిస్తే కింద పడిపోయింది. ఆవిడ క్లిప్ పెట్టలే. 8 లక్షలు అయినాయి ఆవిడకి. ఇప్పుడు కూడా ప్యారలైజ్ అంటే ఆవిడ ఒక్క ఆ ఇంట్లో సంపాదించే ఆవిడ. అది పరిస్థితి. అక్కడ శారదా జంక్షన్లోనే ఒక ఆవిడ కారు తప్పించబోయి పడిపోయింది, కాలు ఇరిగిపోయింది. ఇక్కడికి ఇదే హాస్పిటల్ తీసుకొస్తే 1,50,000 బిల్లు వేసారు కాలు ఇరిగినందుకు. 2 ఎముకలు ఉంటాయి కాళ్ళలో, 2 ఇరిగిపోయి. దయచేసి విజయవాడ ప్రజలందరికీ కూడా మేము ట్రాఫిక్ పోలీస్ తరఫు నుంచి చెప్తున్నాం, ఫైన్లు కొట్టడం మా ఉద్దేశం కాదు. మీరు అందరూ సేఫ్గా ఇంటికి వెళ్ళడం మా ఉద్దేశం. హెల్మెట్ పెట్టుకోండి, హెల్మెట్తో పాటు క్లిప్ పెట్టుకోండి. అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ ఏమున్నాయో వాటిని పాటించండి. వేసవికాలం కదా, 2 సెకండ్లు ఇక్కడ ఆగడం ఎందుకు? సిగ్నల్ ఎవరో లేరు వెళ్ళిపోదాం అనుకుంటే ఎవరికైతే సిగ్నల్ గ్రీన్ ఇచ్చాడో వాడు స్పీడ్గా వస్తాడో జరగడానికి ప్రమాదం జరుగుతుంది. ప్రమాదం జరిగిన తర్వాత వెనక్కి తీసుకునేయటం మన వల్ల అవ్వదు. మనం అందరం భగవంతుడం కాదు, మనం హ్యూమన్. జరిగిన తర్వాత ఎవడో ఏం చేయలేం. ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు ఉంటున్నారో లేదు తెలియదు. అలా ఉంది పరిస్థితి. మీరు కాపాడుకోవాలి, మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. ఇంకొకళ్ళు ఎవడో వచ్చి కాపాడరు. దేవుడికి మాత్రం దండం పెట్టుకుంటాం మనం, దేవుడా కాపాడని. దేవుడు వచ్చి ఎప్పుడు కాపాడు. మన రక్షణ తీసుకుంటేనే మనం కాపాడుకోగలం. దేవుడి మీద మనం నమ్మకం పెట్టుకుంటున్నాం. దేవుడిని ఉద్దేశించి చెప్పేదని మన నమ్మకం అనేది మనకు ఉండాలి. కాకపోతే మన స్వీయ రక్షణ కూడా మనం చేసుకోవాలి. హెల్మెట్ పెట్టుకుంటే బతికిపోతారు సారా అంటే బతుకుతాం, చాలా వరకు బతికిపోతాం. ఎండగా ఎక్కువ ఉందని, లేకపోతే సైడ్ కనిపించట్లేదనో, లేకపోతే ఇక్కడే కదా ఇల్లు సార్ నాది, అటువంటి సాకులు చెప్పొద్దు. దయచేసి అందరూ కూడా హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ పెట్టుకొని మీ ఇంటికి సేఫ్గా వెళ్ళండి. మీ పిల్లలతో హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ.